ఓం శాంతి. అందరికీ రక్షాబంధన పావన పర్వదినం యొక్క శుభాకాంక్షలు. పవిత్రతను గుర్తు చేయించి పవిత్రత ధారణలో పక్కా చేయించేటువంటి పండగ ఇది. ఈరోజు మురళీలో బాబా మీరు నా సమానంగా రెస్పెక్ట్ని కావాలని కోరుకుంటున్నారు, గౌరవాన్ని పొందాలని అనుకుంటున్నారంటే పతితులను పావనంగా చేసేటువంటి సేవ చేయండి అన్నారు. ఎంతైతే మనము పావనంగా చేసి సేవ చేస్తామో అంత మనకి అందరి నుండి గౌరవం లభిస్తుంది అన్నారు. స్వయం పురుషార్థంలో నేను సతో ప్రధానంగా అవ్వాలనేటువంటి చింత మీకు ఉండాలి అన్నారు. జ్ఞానమైతే మనం చాలా వింటున్నాము, కానీ దానిని ధారణ చేస్తూ సంపూర్ణతను పొందాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. మరి ఈ రోజటి మురళి మహావాక్యాలని బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 28 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు డ్రామాలోని గుప్తమైన రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈ సంగమ యుగమే ఉన్నతి కళ యొక్క యుగము అని, సత్యయుగం నుండి కళలు తగ్గుతూ ఉంటాయి అని. ఇది డ్రామాలోని గుప్తమైన రహస్యం. అదేంటంటే సత్యయుగం నుండి మనము మెట్లు దిగుతూనే ఉంటాం, క్రిందకు దిగడమే జరుగుతుంది, కళలు తగ్గుతూనే ఉంటాయి. కేవలం సంగమ యుగంలో మాత్రమే ఉన్నతి కళ ఉంటుంది. ప్రశ్న: అన్నింటికంటే ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవ ఎవరు చేస్తున్నారు? జవాబు: భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటం, పేదవారి నుండి సావుకారుగా తయారు చేయటం, పతితులను పావనంగా చేయటం, ఇదే అన్నింటికంటే ఉత్తమమైన సేవ. ఒకటేమో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం, పేదవారిని షావుకారుగా చేయడం, పతితులను పావనంగా చేయటం, ఇదే ఉత్తమమైన సేవ. ఇటువంటి సేవ ఒక్క బాబా తప్ప ఇంకెవరూ చేయలేరు. బాబా ఎంత గొప్ప మహాన్ సేవ చేశారంటే పిల్లలందరూ వారిని ఆ సేవకు గుర్తుగానే గౌరవిస్తారు. అన్నింటికంటే ముందుగా సోమనాథ మందిరాన్ని తయారు చేసి పూజలను చేస్తూ ఉన్నారు. అంటే భక్తి ప్రారంభమైనప్పుడు కూడా శివుడి యొక్క ఆరాధనతోనే, శివుడిని కొనియాడుతూ, వారిని ప్రార్థిస్తూ, వారికి పూజలను సమర్పిస్తూనే భక్తిని ప్రారంభించారు. అందుకే బాబా అంటున్నారు, శివబాబా సమానంగా రెస్పెక్ట్, గౌరవం కావాలి అనుకుంటే మీరు కూడా పతితులను పావనంగా చేసే సేవను చేయండి, ఉత్తమమైన సేవ చేయండి. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలి పాట విన్నారు. ఎంతైతే ఆత్మ గుప్తంగా ఉంటుందో శరీరం అంతగా ప్రత్యక్షమై ఉంటుంది. ఆత్మను కళ్ళతో చూడలేం. ఆత్మ గుప్తం, ఇన్కాగ్నిటో అంటారు ఇంగ్లీష్లో. గుప్తము అనడానికి ఇన్కాగ్నిటో. ఆత్మ అయితే ఉంది, కానీ శరీరం చేత కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తము అంటారు. ఆత్మ స్వయం చెప్తుంది, నేను నిరాకారుడను. ఇక్కడ సాకారంలో వచ్చి నేను గుప్తంగా అవుతాను. ఆత్మలది నిరాకారి లోకం. అక్కడ గుప్తమైనటువంటి విషయం ఏమీ లేదు. అక్కడైతే ఆత్మలన్నీ గుప్తంగా ఉండడం, కనిపించకుండా ఉండడం ఉండదు. అక్కడ ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. పరంపిత పరమాత్మ తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అంటారు, అంటే ఉన్నతోన్నతమైన ఆత్మ అని. చాలా దూరాతి దూరంగా ఉండేవారు కాబట్టి వారిని పరంపిత పరమాత్మ అని కూడా అంటారు. బాబా చెప్తున్నారు, ఎలాగైతే మీరు గుప్తమో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి వస్తుంది. నేను గర్భజైల్లోకైతే రాను, నా పేరు ఒకటే కొనసాగుతుంది, శివ అని. నేను ఇతడి శరీరంలోకి ప్రవేశిస్తాను, నా పేరేమీ మారదు. ఇతడి ఆత్మ యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి పేరు మారుతుంది. అంతకు ముందు వరకు దాదా లేఖరాజ్, శివ్ బాబా ప్రవేశించిన తర్వాత ప్రజాపిత బ్రహ్మ అన్నారు. నన్ను మాత్రం శివుడని అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని. ఆత్మలైనటువంటి మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరం ద్వారా కర్మలను చేస్తున్నారు.
నేను కూడా గుప్తమే. పిల్లలకి జ్ఞానం ఇప్పుడు లభించింది. నేను ఆత్మను, శరీరం చేత కప్పబడి ఉన్నాను. ఈ శరీరం నాకు ఒక వస్త్రం వంటిది అని ఈ నాలెడ్జ్ బాబా ఇప్పుడు ఇచ్చారు. ఆత్మ ఉంది, కానీ ఇన్కాగ్నిటో అంటే గుప్తంగా ఉంది. శరీరం అయితే కాగ్నిటో. కాగ్నిటో అంటే ప్రత్యక్షంగా కనబడుతుంది. నేను కూడా ఆ శరీరిని. బాబా గుప్తంగా ఈ శరీరం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. మీరు కూడా గుప్తమే, శరీరం ద్వారా వింటున్నారు. మీకు తెలుసు, బాబా స్వయంగా వచ్చారు. బాబా వచ్చేదే భారతదేశాన్ని తిరిగి పేదవారి నుండి సావుకారుగా చెయ్యటానికి. మీరేమంటారు? మా భారతదేశం ఇప్పుడు పేదగా ఉంది అని. అందరికీ తెలుసు, ఇప్పుడు భారతదేశం అతి సంపన్నమైన దేశంగా కాబోతుంది. మరి ఒకప్పుడు ఎలా ఉండేదో అలా తిరిగి మళ్ళీ తయారవుతుంది. అయితే ఒకప్పుడు అన్నప్పుడు ఏ కాలంలో అంత రిచ్గా ఉండేది అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేరు. మీకైతే చాలా నష ఉంటుంది, మా భారతదేశం చాలా సంపన్న దేశంగా ఉండేది అని. దుఃఖపు విషయమే ఉండేది కాదు. సత్యయుగంలో ఇంకొక ధర్మమే లేదు, ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. కానీ విషయం ఎవరికీ తెలియదు. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు, మా భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది అని. ఇప్పుడైతే పేదగా మారింది. ఇప్పుడు బాబా మళ్ళీ షావుకారుగా చేయడానికి వచ్చారు. చూడండి, భారతదేశాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆ సంపన్నత స్టేజ్కి తీసుకురావడానికి భగవంతుడు ఇక్కడ నిలబడి ఉన్నారు. బాబా నేను వచ్చిందే అందుకు అంటున్నారు, ఈ దేశాన్ని మళ్ళీ సుసంపన్నంగా చెయ్యటానికి. భారతదేశం సత్యయుగంలో చాలా షావుకారుగా ఉండేది. దేవీ దేవతల రాజ్యం ఉండేది. మరి ఆ దేవీ దేవతలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా రచయిత, రచన గురించి మాకేమీ తెలియదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, సత్యయుగంలో ఈ దేవీ దేవతలకు రచయిత, రచన యొక్క జ్ఞానం అయితే ఉండదు. ఆది మధ్యాంతాల గురించి వారికి తెలియదు. ఒకవేళ నిజంగా వారికి కూడా ఈ జ్ఞానం ఉండి ఉంటే, మేము రేపు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కలలు తగ్గిపోయి క్రిందకు పడిపోతాము అని తెలిస్తే ఆ రాజ్య వైభవం యొక్క సుఖాన్ని కూడా పొందలేరు. చింత పట్టుకుంటుంది కదా అంటున్నారు. ఇప్పుడు మీకు చింత పట్టుకుంది, మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని. ఆత్మలన్నీ నిరాకారి లోకంలో ఉండేటువంటివి, అక్కడి నుండి సుఖధామానికి వస్తాయి. అయితే ఇది జ్ఞానం అంటారు. దీన్ని బాబా జ్ఞానం అంటున్నారు. ఆత్మ ఎక్కడ ఉండేది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఇలా తెలుసుకోవడాన్ని, తెలియజెప్పడాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు మనం ఉన్నతి కళలో ఉన్నాం. 84 జన్మల యొక్క మెట్లు ఉన్నాయి. మరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీకే తెలుసు. సత్యయుగంలో అందరైతే రాలేరు కదా. డ్రామా అనుసారంగా ప్రతి యాక్టర్ నెంబర్ వారీగా తమ తమ సమయం అనుసారంగానే వచ్చి పాత్రను వహిస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, పేదల పాలిట పెన్నిది అని ఎవరిని అంటారో ప్రపంచానికి తెలియదు. పాటలో విన్నారు కదా, చివరికి ఆ రోజు రానే వచ్చింది అని. మరి ఇదంతా కూడా భక్తి మార్గంలో తయారు చేసిన పాటే. కానీ భగవంతుడు ఒకానొక సమయంలో వస్తాడు. అప్పుడు భక్తులంతా, నేను ఏ రోజు కోసమైతే ఎదురు చూశానో, ఏ క్షణం కోసమైతే వేచి చూశానో, దేనికోసమైతే ఇన్ని రకాల పూజలు చేశానో, ఆ రోజు వచ్చేసింది, ఆ గడియ వచ్చేసింది అని సంతోషపడుతూ పాడినటువంటి సందర్భం అది. మరి బాబా అన్నారు, ఎలా భక్తి మార్గం నుండి బాబా సద్గతిలోకి తీసుకెళ్తారు, ఇది ఇక్కడ అర్థం చేయిస్తున్నారు. రామరాజ్యం, రావణ రాజ్యం అని దేన్నంటారో కూడా, ఇవి వేటికున్న పేర్లో కూడా మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, బాబా తిరిగి ఈ శరీరంలో వచ్చారు. శివ జయంతిని కూడా మనం జరుపుతాం. అంటే శివుడు తప్పనిసరిగా వస్తారు. శ్రీకృష్ణుడి తనువులో వస్తాను అని అంటారా? కాదు అంటున్నారు. బాబా చెప్పిన శ్రీకృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ఆ శ్రీకృష్ణుడి ఆత్మ యొక్క
చివరి జన్మ యొక్క శరీరంలో శివ్ బాబా ప్రవేశిస్తారు. మొదటి నెంబర్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ అని పేరుంటుంది. చివరి జన్మలో ఉన్నప్పుడు దాదా లేఖరాజ్ అనే పేరుంటుంది. బాబా అంటారు, ఇతడి శరీరంలో నేను ప్రవేశించాను. మొదటి నంబర్లో ఉన్నవారే చివరికి వచ్చేసారు. తతత్వం. నేను కూడా వచ్చేది సాధారణమైన తనువులోనే. మీకు ఈ విషయాలన్నీ వచ్చి నేను తెలియజేస్తున్నాను. ఏదో ప్రేరణతో పైనుండి ఎవరి ద్వారానో పంపించట్లేదు, స్వయంగా వచ్చి చెప్తున్నారు. ఎలా 84 జన్మలను తీసుకుంటారు? శ్రీకృష్ణుడు 84 జన్మలను తీసుకుంటాడు కాబట్టి అర్జునుడు నేను ఎలా ఆ పరమాత్ముని స్మరించను, ఎలా మిమ్మల్ని తలవను అని అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని. అంటే నేను నీవు జన్మలు తీసుకుంటూ ఉంటాము, నీవెలా జన్మలు తీసుకుంటున్నావో నేను కూడా అలా జన్మల చక్రంలో జన్మలు తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి వారు రాజులు కానీ ఎవరైనా అందరూ కూడా జన్మలు తీసుకుంటూ ఉంటారు అని ఆ జన్మల విషయాన్ని వివరిస్తాడు. మరి ఈ సమయంలో బాబా చెప్పిన దేవతా ధర్మం వారెవ్వరికి కూడా తమ ధర్మం ఎంత ఉన్నతమైనదో తెలియదు. సత్యయుగాన్ని చాలా దూరం తీసుకెళ్ళిపోయారు కదా, అందుకని తమ ధర్మం గురించిన జ్ఞానాన్ని మరచిపోయారు. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసేశారు. వాస్తవంగా డ్రామా యొక్క హిస్టరీ అయితే చాలా చిన్నది. ఇందులో ఒక ధర్మమేమో 500 సంవత్సరాలైంది, ఒక ధర్మం 2500 సంవత్సరాలైంది. కానీ మీ హిస్టరీ 5000 సంవత్సరాల పూర్వముది. దేవతా ధర్మం వారి స్వర్గంలోకి వస్తారు. ఇంకొక ధర్మం ఏది కూడా అక్కడ ఉండదు. దేవతా ధర్మం వారి ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. డ్రామా అనుసారంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి తమ దేవతా ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరూ తిరిగి రావాల్సిందే, తమ ధర్మానికి వెళ్ళిపోతారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరైతే విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు. మరి తండ్రి స్వర్గాన్ని స్థాపిస్తే మనం ఎందుకు నరకంలో ఉన్నాం? మనం కూడా స్వర్గంలో ఉండాలి కదా. తండ్రి నుండి ఇప్పుడు పూర్తి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. దీంతో రుజువవుతుంది వీరు దేవతా ధర్మం ఆత్మనా కాదా అని. ఎందుకంటే దేవతా ధర్మం ఆత్మలైతే ఖచ్చితంగా జ్ఞానం వినగానే వెంటనే అతుకుపోయి వచ్చేస్తారు, ఇంకా జ్ఞాన మార్గంలో నడుస్తారు. ఈ ధర్మమాత్మనే కాదు అంటే మీరు ఎంత వెంటబడినా ఎంత వివరంగా చెప్పినా వారు అస్సలు ఇంట్రెస్టే చూపించరు. వాళ్ళకి జ్ఞానం చెప్పినా కూడా పరాయి ధర్మానికి మేమెందుకు వెళ్ళాలి, మీదేదో వేరే మతంలాగా అనిపిస్తుంది, మేమైతే హిందువులం, మేం రాము అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, మీకే తెలుసు సత్యయుగం కొత్త ప్రపంచంలో దేవతలు చాలా సుఖంగా ఉండేవారని. బంగారపు మెహళ్ళు ఉండేవి. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది, అటువంటి మందిరం ఇంకొకటి లేదు అంటున్నారు. అందులో చాలా వజ్ర వైడూర్యాలు ఉండేవి. బౌద్ధీలు మొదలైనటువంటి వారెవ్వరివి కూడా వజ్ర వైడూర్యాల మెహళ్ళైతే ఉండవు. మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారిని మీరు ఎంత గొప్పగా గౌరవిస్తూ వచ్చారు. మంచి కర్మలు చేసి వెళ్ళినటువంటి వారిని చాలా గౌరవిస్తారు కదా. ఇప్పుడు మీకు తెలుసు, అన్నింటికంటే మంచి కర్మ పతితులను పావనంగా చేయటం. అది బాబానే చేస్తున్నారు. మీ ఆత్మ అంటుంది, అన్నింటికంటే ఉత్తమోత్తమమైనటువంటి సేవ అనంతమైన తండ్రే వచ్చి చేస్తున్నారు అని. మనము పేదవారి నుండి షావుకారుగా, బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నాం. అంటే బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారో వారిని ఎవరూ ఇప్పుడు గౌరవించటం లేదు. మీకు తెలుసు, ఉన్నతోన్నతమైనటువంటి మందిరము సోమనాథ మందిరం, దాన్నే లూటీ చేసుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎవరూ లూటీ చేసుకోలేదు, సోమనాథ్ మందిరాన్ని లూటీ చేసుకున్నారు. భక్తి మార్గంలో చాలా ధనవంతులు ఉండేటువంటి వారు, రాజులలో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా.
ఎవరైతే ఉన్నతమైన హోదాను కలిగిన వారు ఉంటారో వారిని తక్కువ హోదా ఉన్నటువంటి వారు గౌరవిస్తారు. దర్బార్లో కూడా నంబర్ వారీగా కూర్చుంటారు. బాబాకు అనుభవం ఉంది. ఇక్కడ కూడా దర్బార్ ఉంది. పతితమైనటువంటి రాజులది. పావనమైనటువంటి రాజుల దర్బార్ ఎలా ఉంటుంది? సత్యయుగంలో దర్బార్ ఎలా ఉంటుంది? వారి వద్ద చాలా ధనం ఉంటుంది. మరి వారి ఇల్లు కూడా అంత బాగుంటాయి కదా. ఇప్పుడు మీకు తెలుసు, బాబా మనకి చదివిస్తూ ఉన్నారు, స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. మనం మహారాజా మహారాణి స్వర్గంలో అవుతాం, తర్వాత మళ్ళీ పడిపోతాం. అప్పుడు శివబాబా యొక్క పూజారిగా అవుతాం. మొట్టమొదట శివుడి యొక్క పూజలతో భక్తిని ప్రారంభిస్తాం. ఎవరైతే స్వర్గానికి యజమానిగా తయారు చేశారో వారిని మనం పూజిస్తాం. మనల్ని వారు షావుకారులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం ఎలాంటి స్థితిలో ఉంది? ఇంతకుముందు ఇంత పేదరికం ఉండేది కాదు. చాలా సంతోషంగా ఉండేవారు. 500 రూపాయల్లో తీసుకునేటువంటి భూమి ఇప్పుడు 5,000 అయిపోయింది. ఇప్పుడు 5,000 కూడా కాదు. అసలు ఎక్కడ భూమి 5,000 దొరకదు. ఇప్పుడు 5 లక్షలకు కూడా దొరకట్లేదు. అంత ఖరీదైపోయింది. అక్కడైతే భూమికి అసలు వెల కట్టడానికి ఉండదు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత భూమిని తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. చాలా భూమి పడి ఉంటుంది. మధురమైన తీయటి నదుల వద్ద మీ యొక్క మెహళ్ళు ఉంటాయి. మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు పుష్పాలు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మంచి మంచివి లభిస్తాయి. ఇప్పుడు మీరు ఎంత శ్రమ చేస్తున్నారు, కానీ ఎన్ని ఎరువులేసినా ఎన్ని రకాల కేర్ తీసుకున్నా సరే ఎండిపోయినట్టు ఏమాత్రం సారం లేనటువంటి ఫలాలు వస్తున్నాయి. ఆహారమే లభించటం లేదు. మరి పాట విన్నారు కదా. పాట వినగానే మీ రోమాలన్నీ పులకరించిపోవాలి. తండ్రి పేదల పాలిట పెన్నిది. ఇప్పుడు దాని అర్థం మీకు తెలిసింది కదా. అంటే పేదవారికి బాబా దొరకడం అంటే ఒక వరమే. ఇక మొత్తం ఖజానా దొరికినట్లే. ఎంత షావుకారుగా చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడికి వస్తారో వారిని బాబా షావుకారుగా తయారు చేస్తారు. పిల్లలైన మీకు తెలుసు, మనల్ని పతితుల నుండి పావనంగా కల్పకృతం కూడా బాబా తయారు చేశారు. పావనంగా ఉన్నటువంటి వారే పతితంగా అవ్వడానికి మళ్ళీ 5,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెంటనే బాబా పతితులను పావనంగా తయారు చేస్తున్నారు. అంటే పావనంగా తయారు చేయడానికి ఎక్కువగా టైం పట్టదు, కానీ పతితంగా అవ్వడంలోనే చాలా టైం పడుతుంది. ఉన్నతోన్నతంగా బాబా తయారు చేస్తున్నారు. ఒక్క సెకండ్లో జీవనముక్తి లభిస్తుంది. పిల్లలు అంటారు, బాబా మేం మీ వారిమి అని. బాబా అంటారు, పిల్లలు మీరు విశ్వానికి యజమానులు. పిల్లవాడు పుట్టగానే వారసుడు జన్మించాడు అని అంటారు కదా. ఎంత సంతోషం కలుగుతుంది. మొత్తం వాడ అందరికీ మిఠాయిలు పంచుతూ ఉంటారు, అబ్బాయి పుట్టాడు అని. కానీ అమ్మాయి పుట్టింది అని తెలియగానే ముఖమంతా వాలిపోతుంది. అందుకే ఇంతకుముందు అనేవారు, అబ్బాయి పుడితే హ్యాపీ, అమ్మాయి పుడితే బీపీ అని. అంటే అమ్మాయి పుట్టిందంటే ఆ సంతోషం లేదు, కోపం వచ్చేస్తుంది, సంతోషం అంతా పోతుంది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. రాజస్థాన్లో ఒక విలేజ్ ఉంది. అక్కడ అమ్మాయి పుట్టింది అంటే 108 చెట్లు పెడతారంట ఆ అమ్మాయి పేరుతో. ఆ గ్రామం చాలా ఫేమస్ అవుతుంది. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అంటే ఊర్లో అందరూ కలిసి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి 108 వృక్షాలు పెడతారంట. అంటే ఎంత గౌరవిస్తూ ఉన్నట్లు. ఇక్కడైతే మీరందరూ ఆత్మలు. మీలో స్త్రీ ఆత్మ పురుషాత్మ అని అలాంటి భేదభావం ఏది బాబా చూపించట్లేదు అంటున్నారు. మీరందరూ నా పిల్లలు. అందరికీ బాబా వారసత్వాన్ని ఇస్తారు. మనం స్వర్గానికి యజమానిగా అవుతాం. ఆ విషయం ఇప్పుడే తెలుస్తుంది మనకి. 5,000 సంవత్సరాల పూర్వం కూడా స్వర్గానికి యజమానిగా ఉండేవారిమి. బాబా అలా తయారు చేశారు.
శివ జయంతిని కూడా జరుపుతారు, కానీ ఇది ఎవరికీ తెలియదు శివుడు ఎప్పుడు వచ్చారు అని. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేది ఇది కూడా తెలియదు. వాస్తవంగా భారతదేశం యొక్క జనాభా సంఖ్య ఎంత ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర ఈ భూమికే ఉంది. భారత భూమి అన్నింటికంటే చాలా ఉన్నతమైనది, గొప్పది. లక్షల సంవత్సరాలుగా ఉంటే మరి భూమి ఎంత ఉండాలి? మనమైతే 5,000 సంవత్సరాలనే చెప్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఎవరైతే లక్షల సంవత్సరాలైంది అని అంటున్నారో మరి ఆ లక్షల సంవత్సరాలకి సరిపడుతుందా ఈ భూమి? ఇంకా పెద్దగా ఉండాలి కదా. మొత్తం ప్రపంచం యొక్క భూమినంతా ఒక చోట ఏకం చేసినా లక్షల సంవత్సరాలకి సరిపోదు అంటున్నారు. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషుల జన్మ జరుగుతుంది? లెక్కలేనంత మంది అయిపోతారు. అంతమంది అయితే లేనే లేరు. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మనుషులు వింటే ఏమంటారు? ఈ విషయాలు ఎప్పుడు వినలేదే, ఏ శాస్త్రంలోనూ ఇలా చదవలేదే, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి అంటారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. అనేక జన్మల యొక్క అంతిమంలో ఆత్మ ఇప్పుడు పతితంగా మారింది. సతో ప్రధానంగా ఉండేది ఆ ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానంగా మారింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మలందరికీ ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటుంది, శరీరము కదులుతూ ఉంటుంది, ఆత్మ వింటుంది. లోపల వినేది ఆత్మ, కానీ శరీరంతో హెడ్ నాడింగ్ చేయడము, మూమెంట్ ఇవ్వడము, గెస్చర్స్ అన్నీ కూడా ఫిజికల్ బాడీ ద్వారా తెలుస్తాయి. నిజంగా ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. 84 మంది మాతాపితలు ఖచ్చితంగా లభించి ఉంటారు. ఇదొక లెక్క బుద్ధిలో వస్తుంది. 84 జన్మలు తీసుకుంటున్నాము అంటే మిగతా జన్మలు తీసుకునేటువంటి వారు మరి తక్కువే తీసుకుంటున్నట్టు కదా. అంటే దేవతా ధర్మమాత్మలే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు, మిగతా వారందరూ తక్కువనే తీసుకుంటారు. మినిమం మ్యాక్సిమం అనేటువంటి ఒక లెక్క ఉంటుంది కదా. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాల్లో ఏవేవో రాశారు. 84 మాత్రమే అని బాబా జన్మల విషయంలో చెప్తారు. శివ్ బాబా విషయంలో ఏమన్నారు? మనకైతే 84 లక్షల జన్మలు అని చెప్పారు, కానీ శివ్ బాబా విషయంలో ఏమన్నారు? లెక్క లేనన్ని కణ కణంలో ఉన్నావు, అడుగడుగున అన్నిటిలో అంతటా, అసలు ఎలా సర్వవ్యాపి అని అనేశారు. అంటే లెక్కలేనన్ని జన్మలైపోయాయి కదా. కణకణంలో ఎటు చూసినా నీవే, అంటే ఎటు చూసినా నీవే నీవు అని కృష్ణుడి విషయంలోనూ అంటారు. మథురలో బృందావనంలో ఏమంటారు? శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని. రాధా పంత్ వాళ్ళు ఎటు చూసినా రాధనే రాధ, రాధ సర్వవ్యాపి అని అంటారు. రాధాస్వామి భక్తులు కూడా ఉంటారు, కృష్ణస్వామి మరియు రాధాస్వామి భక్తులు కూడా ఉంటారు. కొందరేమో రాధను నమ్ముతారు, కొందరేమో అంటే రాధను ఆరాధిస్తారు. ఎటు చూసినా రాధే రాధే అని. ఎందుకు రాధను బాగా ఆరాధిస్తారు అంటే కృష్ణుడు సైతం రాధనే కదా తలిచింది. నిరంతరం కృష్ణుడు కూడా రాధనే తలిచాడు, కాబట్టి మనం ఆ రాధనే తలుచుకుందామని అలా రాధాస్వామి భక్తులు కూడా ఉంటారు. మీరు కూడా రాధే, నేను కూడా రాధే, అందరూ రాధే అని అంటారు, రాధే రాధే అని చెప్తారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. నిజంగా నేను పేదల పాలిట పెన్నిధిని. భారతదేశం అందరికంటే, మొత్తం అన్ని దేశాల కంటే సంపన్నంగా ఉండేది, ఇప్పుడు పేదగా మారింది. అందుకే నేను భారత్లోకి రావాల్సి వస్తుంది. ఎంతైనా బాబాకు తన జన్మభూమి అంటే చాలా ప్రీతి. ఇది తయారవుతున్నటువంటి డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా అనేది రాదు. ఇదొక హ్యూజ్ డ్రామా. హ్యూజ్ అంటే చాలా విశాలమైన పెద్ద డ్రామా. డ్రామా ఒకసారి షూట్ అయింది అంటే ఇక ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. డ్రామా గురించి తెలుసుకోవాలి. డ్రామా అంటే డ్రామా అంటే ప్రతిసారి కొత్త కొత్త నటులు వెళ్ళి స్టేజ్ పైన యాక్టింగ్ చేసే అలాంటి డ్రామా కాదు, సినిమా లాంటిది ఇది. ఒకసారి షూటింగ్ జరిగింది అంటే ఇక అదే రిపీట్ అవుతూ ఉంటుంది. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. పేదల పాలిట పెన్నిది అని
నిరాకారుడైన భగవంతుణ్ణి అంటారు, శ్రీకృష్ణుని కాదు. శ్రీకృష్ణుడైతే చాలా సంపన్నుడు, సత్యయుగానికి రాజకుమారుడు. భగవంతునికి తన శరీరమే లేదు. వారు వచ్చి పిల్లలని ధనవంతులుగా చేస్తారు. మీకు రాజయోగం యొక్క శిక్షణని ఇస్తూ ఉన్నారు. అక్కడ చదువుతో బ్యారిస్టర్గా, ఇంజనీర్గా, డాక్టర్గా అవుతారు. తర్వాత సంపాదన చేసుకుంటారు. ఇప్పుడు బాబా మనకి చదివిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నరుడి నుండి నారాయణుడిగా అవుతాం. మీ జన్మ తప్పనిసరిగా జరుగుతుంది, కానీ ఇక్కడ కాదు. సత్యయుగంలో మీరు జన్మ తీసుకుంటారు. స్వర్గం అంటే ఏదో సముద్రం నుండి బయటకు వచ్చేది మాత్రం కాదు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఖచ్చితంగా జన్మ తీసుకుంటారు. కంసపురి మొదలైనటువంటిది ఏమీ లేదు అంటున్నారు. శ్రీకృష్ణుడి యొక్క పేరు ఎంత ప్రసిద్ధమై ఉంది. ఇప్పుడు తండ్రికైతే అంత పేరు లేనే లేదు. వారి తండ్రి నందుడు అంటారు, లేదా వాసుదేవుడు అంటారు. మరి పెంచిన తండ్రి ఒకరు, జన్మనిచ్చిన తండ్రి ఒకరు అని. కానీ వాళ్ళకేమంత మహిమ లేదు అంటారు. శ్రీకృష్ణుడికి ఉన్నంత మహిమ వారి లౌకిక తండ్రికి లేదు. రాజుకు తప్పనిసరిగా పిల్లలు ఉంటారు కదా. అక్కడ పెద్ద రాజు ఇంట్లో జన్మ జరుగుతుంది. కానీ వారు పతితమైన రాజులైన కారణంగా వారి పేరేమీ అంత ప్రసిద్ధం అవ్వదు. ఎందుకంటే యోగ బలంతో జన్మ తీసుకున్నటువంటి మొట్టమొదటి ఆత్మ శ్రీకృష్ణుడు. వారి తల్లి తండ్రి ఏమి యోగ బలంతో జన్మ తీసుకున్నటువంటి వారు కాదు. కానీ యోగ బలంతో కృష్ణుడి జన్మ జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు పతితమైనటువంటి వారు ఇంకా ఉండి ఉంటారు. ఎప్పుడైతే పూర్తిగా పతిత ఆత్మలందరూ సమాప్తం అవుతారో అప్పుడు రాజ్య సింహాసనం పైన కూర్చుంటాడు. అంటే శ్రీకృష్ణుడు నారాయణుడిగా పట్టాభిషేకం జరిగే సమయంలో అప్పుడు ఇంకా సంపూర్ణ స్వర్గం అంటారు. దాని డేట్ 111 అన్నారు. జన్మ జరిగినప్పుడు మాత్రం ఇంకా పతితులు ఉంటారు. లక్ష్మీ నారాయణల పట్టాభిషేకం రోజు నుండి డేట్ మొదలవుతుంది. ఇప్పుడు మీరు పూర్తి లెక్కనంతా తీయవచ్చు. వీరి రాజ్యం ఇంతకాలం జరిగింది. మనుషులు ఏమనుకుంటారు, కల్పమాయుషు లక్షల సంవత్సరాలు కదా అని. కానీ 5000 సంవత్సరాల లెక్కనే. అది ఖచ్చితంగా 5000 సంవత్సరాలే అని బాబా చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని సతో ప్రధానంగా అయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి. ఒకటి చింత పెట్టుకోవాలి, మేము సతో ప్రధానంగా ఖచ్చితంగా అవ్వాల్సిందే అని. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో పెట్టుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానంగా గౌరవాన్ని పొందడానికి పతితులను పావనంగా చేసే సేవ చెయ్యాలి. ఫస్ట్ పాయింట్లో బాబా డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని పురుషార్థం చేయండి, సతో ప్రధానంగా అవ్వాలి అనే చింత పెట్టుకోండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అపారమైన సంతోషంలో ఉండండి. తండ్రిలాగా గౌరవం పొందాలంటే మాత్రం పతితులను పావనంగా చేసే పురుషార్థం చేయండి, సేవ చేయండి అంటున్నారు. వరదానం, అధికారితనం యొక్క స్మృతి ద్వారా సర్వశక్తులను అనుభవం చేసుకునేటువంటి ప్రాప్తి స్వరూప భవ. అధికారితనం యొక్క స్మృతి ద్వారా సర్వశక్తులను అనుభవం చేసుకునేటువంటి ప్రాప్తి స్వరూప భవ. వివరణ, ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒక్క తండ్రితోనే జోడింపబడి ఉంటే సర్వశక్తుల వారసత్వం అధికారం రూపంలో ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికారిగా భావించి ప్రతి కర్మ చేస్తారో వారు చెప్పే అవసరం కానీ సంకల్పం చేసే అవసరం కానీ ఏర్పడదు. ఈ అధికారితనం యొక్క స్మృతియే
సర్వశక్తుల ప్రాప్తి యొక్క అనుభూతిని చేయిస్తుంది. మరి నశ ఉండాలి. సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారము అని అధికారిగా అయి నడుచుకోండి. అప్పుడు ఆధీనత సమాప్తమవుతుంది. స్లోగన్: స్వయంతో పాటుగా ప్రకృతిని కూడా పావనంగా తయారు చేయాలి అనుకుంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా కండి. ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పుడే మనము పావనంగా చేసే ఈ సేవను చేయగలుగుతాం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. ఒకవేళ పవిత్రత నియమం పక్కాగా ఉన్నట్లయితే ఆకర్షణ ముక్తులుగా, ఈర్ష్య మరియు క్రోధం నుండి కూడా ముక్తులుగా కండి. చికాకు కూడా రాకూడదు. ఇది కూడా ఆకర్షణ ఉండకూడదు. ఇలా జరగాలి, అలా జరగాలి, నేను చెప్పినట్టే జరగాలి అని స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఏదైనా మాట మాట్లాడితే అది అస్సలు పూర్తవ్వదు. దాంతో క్రోధం జన్మిస్తుంది. కాబట్టి పవిత్రత యొక్క పిల్లర్ని దృఢంగా చేసుకోండి. అప్పుడు ఈ పిల్లర్ లైట్ హౌస్ వంటి పని చేస్తుంది. చూడండి బాబా ఎంత డెప్త్లో చెప్తున్నారు. ప్యూరిటీలో ఒకవేళ క్రోధం ఉన్నా, ఈర్ష్య ఉన్నా, ఆకర్షణ ఉన్నా ఇవి కూడా చికాకును కలిగిస్తూ ఉంటాయి. అందుకే ఈ చికాకు కూడా ఉండకూడదు. నేను అన్నట్టే జరగాలి అని, నేను చెప్పినట్టే నడవాలి అని అలా కూడా ఉండకూడదు అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను ప్రాప్తి స్వరూప ఆత్మను. సర్వశక్తులు నా జన్మసిద్ధ అధికారము అనేటువంటి నశాలో ఉంటూ ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవాన్ని చేద్దాం. ఓం శాంతి.